ఇదంతా కూడా దాడులు చేస్తున్నాము. ఇరాన్ ఎప్పటి నుండో ఉగ్రవాదులకు అండగా నిలుస్తుంది. ఇరాన్ ప్రభుత్వము ఇలాంటి చర్యలకు పాల్పడద్దు అని కూడా చెప్పినా గానీ చేస్తా ఉంది అనేది కూడా ట్రంప్ ప్రకటన చేశారు. ఇరాన్ అంతా కూడా అణు ఆయుధాలను తయారు చేయడం వల్ల, ఉగ్రవాదులను పెంచి పోషించడం వల్ల ఇదంతా కూడా దాడులు చేయవలసి వస్తుంది. ఈ దాడుల్లో కూడా అమెరికా పాల్గొంది. అమెరికా ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని కూడా ట్రంప్ ప్రకటన చేస్తున్నారు. ఇరాన్ మద్దతుతోనే హమాస్ పైన గతంలో కూడా దాడులు జరిగాయి అనేది కూడా ట్రంప్ వెల్లడిస్తా ఉన్నాడు. ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకు దిగిన సంత ప్రజలే చంపేస్తుంది. ఇరాన్ లో సంత ప్రజలు ఆందోళన చేసినా కానీ వాళ్ళని ఆ యొక్క ప్రభుత్వం చంపేస్తుంది. ఇదంతా కూడా రాక్షసంగా ఉంది ఈ యొక్క ప్రభుత్వం, ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది అంతా కూడా ప్రపంచానికే నష్టం జరుగుతుంది. అందులో భాగంగా ఇజ్రాయెల్ ఎన్నిసార్లు చెప్పినా, అమెరికా ఎన్నిసార్లు చెప్పినా ఈ యొక్క ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడం ఆపడం లేదు. అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనేది కూడా ట్రంప్ చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే భీకర యుద్ధం జరుగుతుంది అని మనం స్పష్టంగా చెప్పచ్చు. ముఖ్యంగా అమెరికా కూడా ఇరాన్ పైన పెద్ద ఎత్తున కోపం ఉంది. ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది మొత్తం కూడా ఇరానే. ఇరాన్ ను చాలా సందర్భాల్లో హెచ్చరికలు కూడా జారీ చేశాం. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించవద్దు, అణు ఆయుధాలను తయారు చేయొద్దు అని చెప్పినా కానీ పెడచెవున పెట్టింది ఇరాన్. అందులో భాగంగానే ఇజ్రాయెల్ తో కలిసి ఈ రోజు దాడులు చేశామని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించాడు, స్పష్టం చేశాడు. అంతేకాకుండా అమెరికా ప్రజలకు కూడా ఇరాన్ తో ముప్పు పెంచి ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది కూడా అమెరికా అప్రమత్తం తన ప్రజలను చేసుకుంటూ ఈ ఓవైపు ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా అదే విధంగా స్పష్టం చేస్తుంది. అణు ఆయుధాలను తయారు చేయొద్దు అంటే అణు ఆయుధాలను తయారు చేస్తుంది, అణు ఆయుధాలను మాపైనే వాడటానికి చూస్తుంది. అందులో భాగంగానే మేము ఉపేక్షించకుండా దాడులు చేస్తున్నాము. ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు మా ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాము, స్కూల్స్ బంద్ చేస్తున్నాము, కార్యాలయాలు కూడా అన్ని బంద్ చేస్తున్నాము. ఇక అణువాయుధాలను ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది ఇరాన్ అని కూడా ఇజ్రాయెల్ కూడా అభిప్రాయపడుతుంది. ఇందులో ఈ యొక్క నేపథ్యంలోనే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రధాని మోడీ